ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకు గరుడ పంచమి శుభాకాంక్షలు. దాస్య భక్తికి నిదర్శనం గరుడ వృత్తాంతం. గరుత్మంతుడిని శ్రీ మహావిష్ణువుకి వాహనంగా, ఆంతరంగిక భక్తుడిగా మన పురాణాలు వివరించాయి. ఈ గరుడ పంచమి రోజున వినుత కుమారుడు వైనతేయునిగా ప్రసిద్ధిగాంచిన గరుత్మంతుని వైభవాన్ని ఆస్వాదించిన, గరుడ గద్యాన్ని ఆలకించిన, గరుడ దండకాన్ని పారాయణం చేసిన సమస్త దోషాలు తొలగుతాయని, ముఖ్యంగా నాగదోషం నుండి విముక్తి కలుగుతుందని మన పూర్వీకుల నమ్మకం. ఆ వైనతేయుని వైభవాన్ని గరుడ పంచమి రోజున శ్రీ గరుడ వైభవంగా అభక్తికంగా సమర్పిస్తుంది శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. శ్రీ గరుడ గద్యం. నమస్తే వైనతేయాయ, నమస్తే విహగాధిపా, పన్నగాశ నమస్తేస్తు, నమస్తే గరుడాయ చ. వందే పదత్రిణాం శ్రేష్టం వినతానందవర్ధనం, నాగాంతకం మహాశౌర్యం గరుడం విష్ణువాహనం. త్రిభువనాకాశ సకల చరాచరా పక్షిరాజా, మందరమధిత మహాజలధి సువర్ణ శ్యామాంబరధరా, వక్షశ్చంపకాలంకార దివ్యావయవకరయుగలా, పృథు కనక రాజీవ కటిఘటిత కింకిణీ మేఖలా వర్ణితా, త్రైదండా తరళతామ్రచూడా, రాజు సముద్ధితా మహాంబువాహక, పక్షపాతయుగల వీక్షవేష, వేణితో వేగితాండమండల మహావేగ, సరస్సర్వాంతకరథ సర్పాంతక గరుడా. నమస్తే 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 నమః. ఝన ఝన ఝంకృతి కింకిణికం, ప్రతిపదహుంకృతి కంకణకం, వినతాదనయం ప్రణమామి నవం సనక సనందన స్తుత విభవం, సనక సనందన స్తుత విభవం. విషధర దమనం విషధర హరణం విషధర హారధరం, శతముఖ భయదం శతమఖ భవన స్థిత పీయూషధరం, కమలజపతి సేవన జనమనఘం గురుతర పక్షధరం, హరిరథమమలం ఖగకుల తిలకం ఖగపతి మధ్య భజే, హరిరథమమలం ఖగకుల తిలకం ఖగపతి మధ్య భజే. శేషాద్రినాథం శ్రితపారిజాతం రమాసనాథం రమణీయగాత్రం, సురేంద్రనాథం సురపూజితాంఘ్రిం శ్రీవేంకటేశం శరణం ప్రపద్యే. నమః పన్నగనద్ధాయ వైకుంఠవశవర్తినే, శృతిసింధుసుధోత్పాదమందరాజ గరుత్మతే. ఓం నమో వెంకటేశాయ. గరుడ పంచమి శుభాకాంక్షలతో ఈనాడు గరుడ పంచమి శుభదినం. విష్ణువాహకుడైనటువంటి వైనతేయుడు అని పిలువబడేటువంటి గరుడాళ్వార్లు అవతరించినటువంటి పవిత్ర దినం. శ్రావణమాస శుక్లపక్ష పంచమీ దినము నాడు గరుడాళ్వారు అనగా గరుత్మంతుల వారు కశ్యప ప్రజాపతి వినుత అన్నటువంటి దంపతులకు అవతరించినట్టుగా, జన్మించినట్లుగా, ఇదే అవతార దినాన్ని కొన్ని పురాణములందు కార్తీక శుక్ల పంచమి యందు ఆవిర్భవించినట్లుగా, శ్రావణ మాసంలో అనగా సౌరమాన రీత్యా ఆడి మాసంలో స్వాతి నక్షత్రంలో అవతరించినట్లుగాను, శ్రీపాంచరాత్ర ఆగమమునందు మార్గశిర మాస ఆర్ద్రా నక్షత్రంలో అవతరించినట్లు మనకు ప్రమాణములు కనబడుతూ ఉన్నప్పటికీ, పంచమి నాడు స్కాంద పురాణం విస్తృతిగా ఈ గరుడాళ్వారి యొక్క అవతార దినాన్ని పేర్కొన్నందున ఈనాడు మనం ఆ అవతార వైశిష్ట్యాన్ని, గరుడ వైభవాన్ని అనుభవిద్దాం.
పరమాత్మ శ్రీమన్నారాయణమూర్తి శ్రీయఃపతికి ఉపేయుడు, జ్ఞేయుడు, ప్రాప్యుడు అని వివిధ నామాంతరాలు ఉన్నాయి. ఉపేయుడైనటువంటి పరమాత్మను చేరటానికి ఉపాయం ఏమిటి అంటే పరమాత్మనే మగ్నానుద్ధరతే కామాన్ కారుణ్యాత్ శాస్త్రపాణిన అవతీర్ణో జగన్నాథ శాస్త్రరూపేణ వై ప్రభు అని చెబుతూ గీతాచార్యుడిగా వేదైశ్చ సర్వై అహమేవ వేద్య అని ఉపదేశించి ఉన్నారు. వేదముల ద్వారా మాత్రమే నేను లభించగలవాడను అని స్వామివారు ఉపదేశించడమే కాక వేదస్వరూపిగా తను తన వాహకుడైనటువంటి వైనతేయుణ్ణి ఈ నిత్య విభూతి లీలా విభూతిల యందు అనగా నిత్య విభూతి అనగా శ్రీవైకుంఠం, లీలా విభూతి అనగా శ్రీవైకుంఠానికి ఈవల ఉన్నటువంటి అన్ని లోకములు ఇందు గరుడాళ్వార్లు సాక్షాత్తు వేదాత్మ అని పిలువబడుతూ కృష్ణ యజుర్వేదంలో ఆ గరుడ స్వరూపాన్ని అత్యద్భుతంగా వర్ణించి ఉన్నారు. సుపర్ణోసి గరుత్మాం త్రివర్తే శిరోగాయత్రం అన్నటువంటి మంత్రమునందు సాక్షాత్తు త్రివృత్సామం అనేటువంటిది గరుత్మంతుని యొక్క శిరముగా, నేత్రములు గాయత్రీ ఛందో రూపములుగా, రెక్కలు బృహద్రథంతరములనేటువంటి సామములుగా, సాక్షాత్తు యజుర్వేదమయమైనటువంటి మూర్తిగా, వేదమయునిగా ఆ గరుత్మంతుల వారిని వేదం వర్ణించింది. అదే విషయాన్నే సాక్షాత్తు ఆళవందార్లు అన్నటువంటి ఆచార్య పురుషులు వేదాత్మ విహగేశ్వర అని విహగేశ్వరుడైనటువంటి ఆ గరుత్మంతుని వేదాత్మగా అభివర్ణించి ఉన్నారు. మనందరికీ తెలుసు పరమాత్మ యొక్క వాహన సేవలు మనమందరము చూస్తూనే ఉంటాం. అయితే శేషపీఠం, హంస, సింహం, వాయునందనుడు ఈ 4 వాహనముల కంటే అత్యంత విశిష్టమైనటువంటి వాహనంగా గరుత్మంతుల వారిని మనం శాస్త్రములందు విశిష్టమైన మూర్తిగా అభివర్ణించి ఉండడం గమనిస్తూ ఉన్నాం. అటువంటి గరుడ సేవను చాలా గొప్పగా మనం దర్శిస్తాం, పవిత్రంగా భావిస్తాం, అనుభవిస్తాం. అటువంటి గరుడ వాహనారూఢుడైనటువంటి పరమాత్మ యొక్క 2 పాదములు గరుత్మంతుల వారి యొక్క ఉభయ హస్తములందు ధరించి మనం ఆ వాహనారూఢుడైనటువంటి శ్రీనివాస ప్రభువును దర్శిస్తాం. ఏమిటి ఈ 2 హస్తములందు 2 పాదములను ధరించడానికి కారణమేమిటి అంటే ఆ యొక్క గరుత్మంతుల వారు మనకు సూచిస్తూ ఉన్నారు, ఉపాయములు 2 కూడా పరమాత్మనే అని మనకు గరుత్మంతుల వారు మనకు చెబుతూ ఉన్నారు. ఆ యొక్క శ్రీభాష్య మంగళాశాసన శ్లోకములో శృతి శిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే అని భగవద్ రామానుజుల వారు కీర్తించారు. సులభంగా అవబోధనం చేయగలిగినటువంటి అవకాశం వేదముల ద్వారా మాత్రమే సాధ్యము. కాబట్టి వేదముల ద్వారా పరమాత్మను గ్రహించగలము, అన్యములు కాదు అని ఆ యొక్క ఉపదేశాన్ని మనం గ్రహించగలం. వేదాత్మ అన్నటువంటి గరుడ వాహనారూఢుడిగా పరమాత్మ స్వామి అధిరోహించి మనకు దర్శనం ఇవ్వడం ద్వారా ఇట్టి గరుత్మంతుని యొక్క ఆవిర్భావం, గరుత్మంతుని యొక్క వైశిష్ట్యం అత్యద్భుతంగా మహాభారతాది ఇతిహాస పురాణాదుల యందు మనకు విశేషమైనటువంటి సన్నివేశములు మనకు కనబడుతూ ఉన్నాయి. ముందుగా గరుత్ అంటే రెక్కలు అని అర్థం. గరుత్మాన్ అంటే రెక్కలను కలిగి ఉన్నటువంటి వాడు అని అర్థం. ఎటువంటి రెక్కలు అంటే మహాబలిష్టమైనటువంటి రెక్కలు. ఈ 2 రెక్కలు దేనికి మనకు సంకేతములు అని మనం చూస్తే ఈ 2 రెక్కలు కూడాను 1 జ్ఞానము, 2 అనుష్ఠానము. జ్ఞానము, క్రియామార్గము, జ్ఞానమార్గము 2 రెక్కలుగా కలిగి ఉన్నటువంటి వాడే ఆచార్యుడు అని శాస్త్రం బోధిస్తోంది. అటువంటి 2 రెక్కలు కలిగి ఆచార్య స్థానంలో గరుడాళ్వార్ను మన ప్రాచీనులు పెరియ తిరువడి అనియు, హనుమంతుల వారిని సిరియ తిరువడి అని కీర్తించి ఉన్నారు.
అంతటి మహోత్తరమైనటువంటి ఆ గరుత్మంతుని యొక్క వైశిష్ట్యం ఆయనకు సత్య, సుపర్ణ, తార్క్ష్య, గరుడ, వైనతేయ అని 5 నామములు, పంచ ప్రాణములకు సంకేతములు అని శాస్త్రం వర్ణిస్తోంది. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమానములనేటువంటి పంచ ప్రాణములకు సంకేతములు కాబట్టే గరుడ పంచాక్షరం అనేటువంటి 5 అక్షరములతో కూడినటువంటి గారుడ మంత్రాన్ని ఎవరు జపిస్తారో, గరుత్మంతుని యొక్క దృష్టిని ఎవరైతే ఆకర్షిస్తారో వారికి సర్వశుభములు కలుగుతాయి అని శాస్త్రం వర్ణిస్తోంది. అటువంటి గరుత్మంతుడు అనేక విధములుగా స్వామివారి యొక్క కైంకర్యాన్ని తాను చేస్తూ ఉన్నారు. ఒకానొక సందర్భంలో స్వామికి ధ్వజంగా, ఒకానొక సందర్భంలో వాహనంగా, ఒకానొక సందర్భంలో వితానంగా, ఈ విధంగా ఒకానొక సందర్భంలో ఆసనంగా, ఇలా వివిధమైనటువంటి రూపములతో స్వామివారి కైంకర్యాన్ని తాను చేస్తూ భక్తులందరినీ తన యొక్క దృష్టి, కృపాదృష్టి విశేషం ద్వారా అనుగ్రహిస్తారు. అటువంటి గరుత్మంతుని ఎవరైతే ఉపాసిస్తారో మనోవాంఛాభీష్ట సిద్ధి ఏర్పడుతుంది అని మనకు పురాణాదుల యందు ఎదురుగా కనపడేటువంటి అనేక వృత్తాంతాలలో వేదాంత దేశకుల వారు తిరువహీంద్రపురం అనేటువంటి క్షేత్రములో ఓషధిగిరి అనేటువంటి కొండపైన ఆ గరుడ మంత్రాన్ని ఉపాసించి ఆ గరుత్మంతులను తాను ప్రసన్నం చేసుకొని హయగ్రీవ మంత్రోపదేశాన్ని, హయగ్రీవ మూర్తిని పొందారని మనకు ప్రతీతి. శ్రీ గరుడదండకః శ్రీమాన్ వెంకటనాథార్యః కవితార్కికకేసరీ వేదాంతాచార్యవర్యో మే సన్నిధత్తాం సదా హృది. నమః పన్నగనద్ధాయ వైకుంఠవశవర్తినే श्रुतिसिन्धुसुधोत्पादमन्दराय गरुत्मते गरुडमखिलवेदनीडाधिरूढम् दिगत्पीडनोत्कण्ठिकाकुण्ठवैकुण्ठवीढीकृतस्कन्धवीडे स्वनीडागतिप्रीतरुद्रासुकीर्तिस्तना भोगगाढोपगूढस्फुरत्कण्ठकव्रातवेधव्यभावे कान्तिकल्लोलिनीराजितम् जय गरुड सुवर्णधर्वीकराहार देवाधिपाहारहारिन् दिवोगस्फलिक्षिप्तदम्भोडिभाराकिनाकल्पकल्पान्तवातूलकल्पोदयानल्पवीरायितोत्यच्च गरुत्मन्मरुत्पञ्चकाधीश सत्यादिमूर्ते नगश्चित् समस्ते नमस्ते पुनस्ते नमः नमैरमलहत्सपर्याय पर्याय निर्यातपक्षानिलास्पालनोद्वेलपाथो वीचीचपेटाहतागाधपातालभाङ्कार संक्रुद्ध नागेन्द्र पीडासृणीभावभासन्नखश्रेणये चण्डतुण्डाय नृत्यद्भुजङ्गभ्रुवे वज्रिणेदं श्रयादुभ्यमध्यात्मविद्या विधेया विधेया भवद्दास्यमापादयेथादयेथाश्च मे मनुरनुगलभक्षिवक्त्रस्फुरत्तारकस्तावकश्चित्रभानुप्रिया शेखरस्त्रायताम् नस्तिवर्गापवर्गप्रसोदिः परव्योमधामन्वलद्वेषितर्पज्वलद्वालकिल्यप्रतिज्ञावतीर्णस्थिरान्तत्वबुद्धिम् पराम् भक्तिधेनुम् जगन्मूलकन्दे मुकुन्दे महानन्ददोग्ध्रीम् दधीथामुदाकामहीना महीना महीनान्तका क्षत्रिम् षट्गणचरणो नरपरिपाटी नवीनकुम्भगणः विष्णुरथदण्डकोऽयम् विघटयतु विपक्षवाहिनी व्यूहम् विचित्रसिद्धिदः सोऽयम् वेङ्कटेशविपश्चिता गरुडध्वजदोषाय गीतो गरुडदण्डकः कवितार्किकसिंहाय कल्याणगुणशालिने श्रीमते वेङ्कटेशाय वेदान्तगुरवे नमः. ఈ గరుత్మంతుల వారు స్వామివారు ఎప్పుడు ఎక్కడ అవతరించినా, ఏ రూపంలో అవతరించినా అక్కడ స్వామివారి యొక్క కైంకర్యాన్ని తాను పూర్ణంగా చేస్తూనే ఉంటారు.
రామావతార ఘట్టంలో మనందరికీ తెలుసు, నాగాస్త్ర బంధన సమయంలో తాను ఆ యొక్క లక్ష్మణుల వారి యొక్క మూర్ఛను పోగొట్టడం కొరకు తాను ఆ గారుడ మంత్రము ద్వారా శమనం చేస్తారు. రామావతార ఘట్టంలో మనకు తెలుసు, జటాయు సంపాతి అన్నటువంటి వారి యొక్క ఆవిర్భావం గరుడాళ్వార్ల యొక్క సంతతి అన్నటువంటిది మనకు తెలిసినటువంటి విషయమే. గరుడాళ్వార్లు జటాయువుకు తాను సంకేతాన్ని పంపి స్వామివారికి కైంకర్యాన్ని చేయమన్నట్లుగా మనకు ఉత్తర రామాయణాదుల ద్వారా మనకు అర్థమవుతోంది. అట్లాగే కృష్ణుని యొక్క వైకుంఠ గమన సందర్భంలో గరుత్మంతుల వారి యొక్క పాత్రను గూర్చి అత్యంత విశేషంగా వర్ణించబడుతోంది. కృష్ణావతార పరిసమాప్తి సమయంలో గరుడాళ్వార్ వారు నిత్య విభూతి అయినటువంటి శ్రీవైకుంఠానికి కృష్ణ పరమాత్మ అధిరోహణం చేసేటువంటి సందర్భంలో తాను సహాయం చేసినట్లుగా మనకు కనబడుతోంది. నృసింహావతార సందర్భంలో కూడా ఆ నృసింహ రూపధారి అయినటువంటి స్వామివారి యొక్క నేత్రముల యందు గారుడ దృష్టి ఉన్నది. కాబట్టే భగవన్ ముఖ దర్పణంగా వేదాంత దేశికుల వారు ఆ వైనతేయుణ్ణి స్తుతించారు. అనగా ఆ యొక్క నృసింహుని యొక్క నేత్రముల యందు ఆ అగ్ని ప్రతాపమైనటువంటి అగ్ని కీలలు గారుడ శక్తి వలన ఏర్పడింది. ఆ గరుత్మంతుడే స్వామివారి యొక్క నేత్రస్థానీయుడిగా ఉండి అగ్ని కీలలను వామనుల వారు అత్యంత బ్రహ్మచర్య నిష్ఠాగరిష్ఠుడై ఉన్నప్పటికీ గారుడ మంత్రాన్ని ఉపదేశించి ఆ యొక్క బలి గర్వాన్ని తాను అణచారు అని మనకు పురాణముల ద్వారా అర్థమవుతోంది. శ్రీవైకుంఠంలో ఉన్న అనేకమైనటువంటి గణములన్నీ కూడా, అంటే కుముదాది గణములు కావచ్చు, విమలాది దేవతాస్త్రీలు కావచ్చు, లక్ష్మీ ఆది మహిషీమణులు కావచ్చు, చండ ప్రచండాది ద్వారపాలకులు కావచ్చు, ఇంతమంది ఉన్నప్పటికీ ఒక ముగ్గురికి మాత్రం అత్యంత విశిష్టత చెప్పబడింది శాస్త్రములందు. అనంత, గరుడ, విశ్వక్సేనులు అనేటువంటి ముగ్గురు. ఇందులో ఈ నిత్య సూర్యగణంలో వీరు విశిష్టమైనటువంటి త్రయం అని కీర్తించబడుతోంది. ఇంతేకాక సత్య సుపర్ణ తార్క్ష్య గరుడలు అనేటువంటి వారు ఆ యొక్క వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధ వ్యూహములో కూడా స్వామివారితో పాటు ఉన్నారని, ఆ తరువాత విభవావతారమైనటువంటి మత్స్యాది అవతారముల యందు వివిధమైనటువంటి కైంకర్యములను చేసి ఉన్నారని, అంతర్యామిగా స్వామివారిని దర్శించాలి అంటే హృదయకమల మధ్యంలో గారుడ మంత్ర ప్రభావం ద్వారా స్వామిని దర్శింపజేయగలరని, అర్చావతార రూపంలో మనకు తెలుసు శ్రీరంగంలో సాక్షాత్తు అమృత గరుడారూఢుడిగా ధన్వంతరికే తాను శక్తిని ప్రసాదించినటువంటి వారుగాను, శ్రీవేంకటాచలం అనేటువంటి క్షేత్రమునందు అత్యంత విశిష్టమైనటువంటి గారుడాద్రిగా పర్వతరూపిగా అవతరించినట్లుగాను, కంచి యందు మనకు తెలుసు ఆ యొక్క కంచి గరుడ సేవ ఎంతటి వైశిష్ట్యమో, ఈ విధంగా అర్చావతారంలో కూడా ఆ గరుత్మంతుని యొక్క కైంకర్యము మనం అనిర్వచనీయము, అత్యంత పవిత్రదాయకం. తిరునాంగూర్ అనేటువంటి క్షేత్రానికి ఒక అద్భుతమైనటువంటి సన్నివేశం మనకు అక్కడ దర్శనమిస్తుంది. అక్కడ 11 గరుడ సేవలు, 11 దివ్య దేశముల నుండి స్వామివారు గరుడ వాహనారూఢులై ఆ గ్రామం వద్దకు విచ్చేసి అందరికీ ఏకకాలంలో 11 గరుడ సేవలను దర్శించేటువంటి భాగ్యం మనకు ఆ క్షేత్రంలో లభిస్తుంది. అత్యంత విశిష్టమైనటువంటి ఉత్సవంగా వైష్ణవ సంప్రదాయంలో మనం దాన్ని చెప్పుకుంటాం. అదే కాదు, నాచియార్ కోవిల్ అనేటువంటి క్షేత్రంలో స్వామి ఆ గరుత్మంతుల వారు శిలారూపిగా తాను ప్రత్యేక గర్భాలయంలో స్వామివారికి అభిముఖంగా కాకుండా స్వామివారికి ఎడమ పార్శ్వంలో మనకు దర్శనమిస్తారు. తమిళనాడు రాష్ట్రంలోని కుంభకోణం దగ్గర తిరునరయూర్ ప్రాంతంలో కొలువై ఉన్న నాచియార్ దేవాలయం ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది. శ్రీ వైష్ణవ దివ్యదేశాలలో ఒకటైన ఈ ఆలయంలో ప్రతినిత్యం కైంకర్యాలను అమ్మవారికి జరిగిన తరువాతనే శ్రీనివాస పెరుమాళ్కు సమర్పించడం పూర్వకాలం నుంచి వస్తున్న ఆచారం. ఈ ఆలయాన్ని కల్గరుడ సన్నిధి అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఈ ఆలయంలో గరుత్మంతుని కూడా ప్రత్యేక గర్భగుడి యందు ప్రతిష్ఠించి శ్రీనివాస పెరుమాళ్తో సమానంగా అర్చనాది అభిషేకాలు నిర్వహిస్తారు. శ్రీమన్నారాయణుని లీలావైభవంలో ఇదొక ప్రత్యేక విభూతి. పూర్వం మేధావి మహర్షి అని ఒక మహర్షి మహాలక్ష్మీ అమ్మవారి కోసం తపస్సు చేసి తన కూతురిగా జన్మించమని వరం కోరగా అమ్మవారు అనుగ్రహించి చిన్న పాపరూపంలో మహర్షికి దగ్గర్లో ఉన్న వంజుల వృక్షం కింద ప్రత్యక్షం కాగా ఆ మహర్షి చిన్నారికి వంజులాదేవిగా నామకరణం చేసి అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసి
యుక్త వయస్సుకు రాగానే శ్రీమన్నారాయణునితో వివాహం చేయాలనుకుంటూ స్వామివారిని నిత్యం స్మరిస్తూ ఉంటారు. శ్రీ మహావిష్ణు స్వరూపుడైన శ్రీనివాస పెరుమాళ్ లక్ష్మీదేవి తన కోసం ఎక్కడో జన్మించి ఉంటుందని తెలుసుకోవడం కోసం శ్రీనివాస, సంకర్షణ, అనిరుద్ధ, ప్రద్యుమ్న, పురుషోత్తమ అను 5 అవతారాలలో అమ్మవారికై అన్వేషించగా ఫలితం లేక తన వాహనమైన గరుత్మంతునికి అమ్మవారిని అన్వేషించమని ఆజ్ఞాపించగా శ్రీమన్నారాయణుని లీలగా గరుత్మంతుడు అమ్మవారి ఆచూకీ తెలిపి శ్రీనివాస పెరుమాళ్కు మహాలక్ష్మీ అమ్మవారికి వివాహం జరిపిస్తారు. మేధావి మహర్షి వివాహానికి ముందే తన కూతురికే అన్ని వేళలా ఆధిపత్యం ఉండాలని, స్వామివారిని ఇక్కడే ఉండాలని కోరగా తన భక్తుని కోరిక ప్రకారం శ్రీనివాస పెరుమాళ్ ఇక్కడే అమ్మవారితో కొలువై ఉన్నారు. గరుత్మంతుడు అమ్మవారిని వెదికి తనతో వివాహం జరిపించినందుకు శ్రీనివాస పెరుమాళ్ గరుత్మంతునికి తనతో సమానంగా పూజాధికాలు జరుగుతాయని వరాన్ని ప్రసాదిస్తారు. అందుకే ఇక్కడ అమ్మవారికే ప్రథమంగా కైంకర్యాలు నిర్వహించి ఆ తరువాత పెరుమాళ్కు ఆరగింపు చేస్తారు. అలాగే శ్రీనివాస పెరుమాళ్తో సమానంగా ప్రత్యేక గర్భాలయంలో ఒకే రాయితో తయారు చేయబడిన శరీరమంతటా నవసర్పాలు ధరించిన గరుత్మంతునికి కూడా 6 వేళలా కైంకర్యాలు నిర్వహిస్తారు. సంవత్సరానికి 2 సార్లు జరిగే పంగుణి, ముక్కోటి తెప్ప పండుగ ఉత్సవాల్లో జరిగే ప్రత్యేక ఊరేగింపులకు మాత్రమే గరుత్మంతుని గర్భాలయం నుండి బయటకు వేంచేపు చేస్తారు. ఈ ఉత్సవంలో మరో విశేషం, గర్భాలయంలోని గరుత్మంతుడు మొదట 4 మోసే బరువు ఉండగా మొదటి ద్వారం దాటగానే 8 మంది మోసేంత బరువు పెరగటం, అలా 5వ ద్వారం దాటేసరికి 128 మంది మోసేంత బరువు పెరగటం విశేషం. అలాగే ఊరేగింపు అనంతరం ఆలయంలోకి ప్రవేశించేటప్పుడు కూడా ప్రతి ద్వారానికి విగ్రహం బరువు తగ్గుతూ 4 మోసేంత బరువుతో గర్భాలయానికి చేరుకుంటారు. ఈ ఉత్సవ ఊరేగింపులో స్వామికి అలంకరించిన వస్త్రాలు తడిసిపోయి ఉండటం మరో విశేషం. ఇంతటి మహిమగల నాచియార్ దేవాలయంలోని కల్గరుడుని మహిమలను గరుడ పంచమి రోజు స్మరించుకోవడం ఎంతో పుణ్యప్రదం. ఇటువంటి విశిష్టమైనటువంటి గరుత్మంతుల వారిని గరుడ పంచమి రోజు ఎవరైతే ఉపాసిస్తారో, తిరుమల యందు గరుడ వాహనారూఢుడైనటువంటి శ్రీనివాస ప్రభువుని ఎవరైతే దర్శిస్తారో, నాచ్యార్ కోవెల అనేటువంటి క్షేత్రంలో ఉన్నటువంటి శిలామూర్తి అయినటువంటి గరుత్మంతుని ఎవరైతే ఉపాసిస్తారో, తిరుకన్నమంగయ్య అన్నటువంటి క్షేత్రంలో సాయంకాలం సమయంలో గరుత్మంతుల వారికి ఎవరైతే 9 గజములతో కూడినటువంటి వస్త్రాన్ని సమర్పిస్తారో వారికి కామనాభీష్ట సిద్ధి కలుగుతుంది అని మనకు విశిష్టమైనటువంటి గాథల ద్వారా, పూర్వాచార్యుల ద్వారా మనకు తెలియబడుతోంది. కాబట్టి ఈ గరుడ మంత్రాన్ని ఉపాసించి గరుడారాధన ద్వారా సౌఖ్యమును, దీర్ఘ సుమంగళీత్వమును, భ్రాతృ సౌఖ్యమును, సంతాన సంపత్ సమృద్ధిని పొందెదరుగాక. ఓం నమో వెంకటేశాయ.